ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు కావడం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రైతులను, ఉద్యోగులను, విద్యార్థులను, వృద్ధులను, యువతను అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడన్నారు. ప్రజలకు పాలేందో నీళ్లేందో అర్థమైందని, వాళ్లే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సిద్దిపేటలో గురువారం రాత్రి జరిగిన యువ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా పాదయాత్ర చేసిన యువ విద్యార్థులను హరీష్ రావు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, సిద్దిపేటలో పుట్టిన గులాబీ జెండా రజతోత్సవం జరుపుకుందని, ఇది ప్రత్యేకంగా నిలవడానికి సిద్దిపేట నుండి వరంగల్ వరకు పాదయాత్రగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఇంత సుదీర్ఘ పాదయాత్రను ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి విజయవంతం చేసిన మీకు ఏం చేసినా తక్కువేనన్నారు. యువత వ్యసనాలకు బానిస అవ్వొద్దని, తల్లిదండ్రులకు అండగా నిలవాలన్నారు హరీష్ రావు. ప్రతి ఒక్కరూ లైఫ్లో సెటిల్ అయి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్నారు. ప్రతి మనిషి జీవితానికి దిశను నిర్ధారించే వయసు 25 నుండి 50 ఏళ్ల మధ్య కాలమని, ఈ సమయంలో ఎంత సమయం కష్టపడ్డావనేది బేరీజు వేసుకుని ప్రతి నిమిషం కష్టపడాలన్నారు. యువత ఆన్లైన్ గేమ్స్తో జీవితాలు నాశనం చేసుకుంటుందని, ఈ బెట్టింగ్ భూతానికి యువత దూరంగా ఉండాలన్నారు. పని చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదని, ఏదో ఒక పని చేసి ముందు స్థిరపడండి సూచించారు. ఇంకో 3 ఏళ్లలో వచ్చేది మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది మోసమైపోయింది. ఏ ఒక్క కార్యక్రమం మీరు ఏ ఊర్ల కన్నా పోండి, రాష్ట్రంలో ఎవరైనా ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద? విద్యార్థుల, నిరుద్యోగుల, రైతుల, మహిళల, కార్మికుల, ఎవరు ఉద్యోగస్తుల అందరినీ మోసం చేసింది. వ్యాపారస్తులు ఆగమైపోయింది, రియల్ ఎస్టేట్ ఖతమైపోయింది. అసలు ఏ ప్రజల చేతుల్లో డబ్బు లేకుండా అయిపోయింది. ప్రజలు ఒక రకంగా అయోమయ పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అన్నదే ప్రశ్న తప్ప బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా రాదా అనే డౌట్ లేదు, అయిపోయింది. పీపుల్ ఆర్ వెయిటింగ్. ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలని ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వల్ల ఫ్రస్ట్రేషన్ కూడా కనబడుతుంది. రేవంత్ రెడ్డి తొండి మాటలు లేదా పోలీస్ కేసులు, అక్రమ అరెస్టులు, ఇవి దేని సూచిస్తాయి? పనివంతుడు ఆ పని చేయడు, ఫెయిల్ అయితే కూడా పని చేస్తాడు. కొద్దిగా ఓపికగా, సంయమనంగా, యాక్టివ్గా మీరు ఉండండి. అన్ని గ్రామాల్లో కూడా సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకోండి. సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉండండి. ప్రజలు మున్పటి లెక్క పేపర్ చదివిన దానికంటే, టీవీ చూసిన దానికంటే సోషల్ మీడియా మీద ప్రజలు ఎక్కువ ఆధారపడుతున్నారు. అంటే పేపర్ తెల్లారితో వస్తుంది, టీవీలో 3 గంటల తర్వాత వార్త వస్తుంది, సోషల్ మీడియాలో 3 సెకండ్లలో వార్త వస్తుంది. యుగం మారింది, తరం మారింది. పేపర్లో వార్త రావాలంటే తెల్లారి పొద్దుగాలు చూడాలి, టీవీలో రావాలంటే ఈ వార్త ఇక్కడికి వెళ్ళి తయారయ్యి హైదరాబాద్ పోయి అది ఎడిట్ అయ్యి టెలికాస్ట్ కావాలంటే 3-4 గంటలు అవుతుంది. మరి సెల్ ఫోన్ అయితే సెకండ్లలోనే పోతుంది. సో అందువల్ల మీరు కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపండి. మీ గ్రామాల్లో ఉండే అన్ని గ్రూపుల్లో చేరండి. మీ గ్రామాల్లో వేరియస్ గ్రూప్స్ ఉంటాయి కదా, కులాల వారీగా ఉంటాయి, యూత్ వారీగా ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ల వారీగా ఉంటాయి, రైతుల వారీగా ఉంటాయి, పాల్గోస్టోలది ఒకటి ఉంటుంది, రకరకాల గ్రూపులు ఉంటాయి మీ ఊర్లో. వాటిల్లో మీరు చేరండి, మన వాదన వినిపించండి, కేసీఆర్ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పండి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేయండి. మనం ఎంత యాక్టివ్గా ఉంటే మన పార్టీ అంత బలంగా పెరిగేటువంటి అవకాశం ఉంది.